దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన వారమంతా కూడా మనల్ని కాపాడి ఈ దినమున ఆయన ఆరాధించడానికి ఆయన మందిరములోనికి మనల్ని ఆహ్వానించిన దేవునికి మనము స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మన యొక్క ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 7వ పాట పాడుకుంటూ మన యొక్క ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభో సదమాల మగు భక్తితో సన్నుతింతుమో ప్రభో సదమాల మగు భక్తితో రక్షక
క్షేమదాత నీవేగా కామిత ఫలదాయక స్వామి యేసు నాయక నోతెంతుమో ప్రభో సదమాల మాగు భక్తితో పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో పాప చింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో నీ పవిత్ర నామము నిరతము స్మరించెదన్ సన్నోతెంతుమో ప్రభో సదమాల మాగు భక్తితో. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. మా సృష్టికర్తవు విమోచకుడవునైనా సర్వశక్తి గల దేవ, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తము నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందున్నట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థించవలసిందిగా ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రములు 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 నాయన. మహాగణుడా మహోన్నతుడా సర్వాధికారి సర్వసృష్టికర్త మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గొప్ప దేవుడా నీకు వందనాలు, ఆరాధనకు యోగ్యుడా మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా మీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా నా పితరుల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన గడిచిన పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు నాయన నువ్వు ఉచితమైన కృపలో ప్రేమలో మమ్మల్ని అందరినీ కాచి కాపాడా ప్రభా. ఈ వార దినాలు నాయన మా నడకలో పడకలో తలంపులో క్రియలో ఆలోచనలో ప్రవర్తనలో చూపులో నాయన ప్రతి విషయంలో నీ కాపుతలిచ్చి నడిపించావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. మరి ఈ దినాన్ని మందిరంలో చిన్న మందగా చేరి నిన్ను స్తుతించగలిగే ధన్యత ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామను గురించి ప్రార్థన చేస్తారు వారి మధ్యన ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా. మా మధ్యన మీరు ఉన్నారని విశ్వాసంతో నిన్ను అడుగుతున్నాం ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. గొప్ప దేవుడు ప్రభా, గొప్ప కార్యములు చేయవాడు ప్రభా. నీకు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు ప్రభా. మా మధ్యన మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆరాధన అంతట్లో మీరుండమని వచ్చినాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడా నీకే స్తోత్రములు, గొప్ప కార్యములు చేయవాడానికి స్తోత్రములు. ఆయన ఎవడ దీనుడై నలిగిన మనసు కలవాడై నా మాట విని వణుకుచుండను వారిని దృష్టి ఉంచుతానన్నా కదా ప్రభా. అయ్యా నీ మాట విని వణుకుచుండే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని నడుచున నీ అందు భయముతో కూడిన భక్తిని దాయిచ్చండి అయినా. వేషధారణ బ్రతుకులు మాలో ఉన్నాయేమో ఇప్పుడే తీసివేసుకున్నాయినా. నీ అందు భయము కలిగి భక్తి కలిగి జీవించే జీవితాలు దాయిచ్చేమని నడుచున్నాను ప్రభా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో నీ అందు భయభక్తులు గల వారి పట్ల నీ కృప అంత అధికంగా ఉంటుందన్నా ప్రభా. యేసు నీకు వందనాలు, నజరేయుడా నీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఆరాధన అంతట్లో మీరు నాయనా అయ్యా నీ బిడ్డని నిలబెట్టుకుని నా తండ్రి నాయనా నా తండ్రి ఎంతో గంభీరమైన వాక్యం వినిపించడానికి కృప చూపించండి. నీ బిడ్డని వాడుకోమని వచ్చినాను ప్రభా. నీ సిలువు సాటును మరుగుపరచుకోండి ఆయన. నీ బిడ్డ కాదు నాయన మాట్లాడేది మీరు నాయన. మీరు మాట్లాడుతున్నారని భయముతో భక్తితో మేము వినాలి ప్రభా. వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాలు మాకు దాయిచ్చేయండి ఆయన. నీ ఆత్మతో నీ కుమారుని నింపమనడుచున్నాను, నీ పరిశుద్ధాత్మతో నింపమనడుచున్నాను ప్రభా. అయ్యా నీవు నీకే వందనాలు స్తోత్రాలు. ఆయన నీ నోట్లో నాయన మాటలు పెట్టమనడుచున్నాను. ఆయన నోట్లో మీరు మాటలు పెట్టండి ప్రభా. నాయన ఆయన ద్వారా నాతో మాతో మాట్లాడమనడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ఏ బిడ్డ ఎటువంటి అవసరతలు
బాధలో ఉన్నప్పటికీ నాయన నదుడని యేసు నామంలో వారికి నేను దయచేయం నడుచున్నాను. వారి సమస్యల నుండి అక్రతల నుండి విడిపించి నడుచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనదన్న అటువంటి శ్రేష్టమైన దినాన్ని మాకు ఇచ్చా ప్రభా. ఎంతోమందికి ఈ దినము లేదు ప్రభా. నాయన మేము ఏపాటు వారం ప్రభా. ఇంతలో చూసి అంతలో మాయమైపోయి నీటిలోని ఆవురులాంటి వారమయ్యా, గాలిలోని పొట్టు లాంటి వారమైనా అయినప్పటికీ నాయన కేవలం ఉచితమైన కృపను బట్టి నా తండ్రి నాయన నీ మందిరంలోకి వచ్చి నిన్ను స్తుతించగలిగే ధన్యత ఇచ్చావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. దేవా నీకు వందనాలు. మరి ఈ మందిరం నిర్మించిన నాయన నిన్నటి దినక 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలో ప్రవేశపెట్టావు ప్రభా. మరి ఇక్కడ అనేక మంది బిడ్డలు రక్షణ పొందాలి ప్రభా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరూ నాయన నీ మందిరం చూసి ఆకర్షించబడి ప్రభా వారి హృదయాలు తెరిచి నీ మందిరానికి రావాలి ప్రభా. అలా చేయమడిచ్చినాను ప్రభా. ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. నశించిపోవచ్చు నా ఆత్మను వెతికి రక్షించమనిడుచున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. బలహీనులైన బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోమనిడుచున్నానయ్యా. నాయన దిక్కులేని బిడ్డలు అనాథ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. మేమైతే ఆరోగ్యవంతులుగా సజీవులుగా ఉన్నాం ప్రభా. ఈ దేవాడ ప్రజలైతే నాయన వారికి ఉండటానికి గృహాలు లేవు ప్రభా. తినడానికి తిండి లేదయ్యా. కట్టుకుంటాలు బట్టలు లేవు ప్రభా. దినదినం ఆహారం కోసం ఎంతగానో అంగలారుస్తున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వచ్చినానయ్యా. అక్కడ ఉన్న ప్రజలందరికీ నీకు కాపుదల దయచేయమని వచ్చినాను. ప్రతి ఒక్క బలహీనతలో వారికి మీరు తోడు నీడ ఉండమని వచ్చినాను తండ్రి. నీకు వందనాలు. మాకు ఇచ్చిన 3 మందిరాలు బట్టి నీకు వందనాలయ్యా. 3 మందిరముల నాయన సంఘ కాపరులు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి వారి కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించమని వచ్చిన మా సంఘ అడ్వైజరీ బోర్డు మెంబర్స్ జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జిక్యూటివ్ వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. శరీర సమాజం జ్ఞాపకం చేసుకోండి. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన బిడ్డలని నాయనా యవ్వనంలో నీ కాయడు మోయగలిగే ధన్యత వారికి దయచేయండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని నువ్వు ఆశీర్వదించి దీవించమని వచ్చినాను ప్రభా. నాయన చేరువచ్చిన ప్రతి ఒక్క బిడ్డని చేతిలో పెట్టుకుంటూ ఈ ఆరాధన అంతట్లో మీరుండి మహిమ ఘనత ప్రభావాలు పొందమని నదుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. ప్రార్థన చేసిన ప్రియ సహోదరి లీలా గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఉత్తర ప్రత్యుత్తరములుగా దావీదు కీర్తనలు 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాం. కీర్తనలు 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుదాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారికి అందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషాలను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాం. నరుని ఆయువు గడ్డివలేనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వేచగా అది లేకపోవును, ఆ మీదట దాని చోటు దాన్ని ఎరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా ఆయనను సన్నతించడు. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారులకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి.
యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వ కార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మనందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని చెప్దాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ఈ సమయంలో యవన బిడ్డలు వచ్చి పాట పాడి ప్రభువుని మహింపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పరమ తండ్రి కుమారుడా పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. నీతిమంతుడా మేఘారూరుడా స్తుతి పాత్రుడా నీకే మహిమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠములు చదివి వినిపించవలసిందిగా ఏర్పాటు చేయబడిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పాత నిబంధన గ్రంథంలో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు, అలాగే నూతన నిబంధనలో నుండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు, మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం వరకు. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. మరి ఈరోజు పాత నిబంధన గ్రంథం నుండి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1 నుంచి 3 వరకు ఇలాగ రాయబడి ఉన్నది. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగాను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటుకి తబేరా అను పేరు పెట్టబడెను. చదవబడిన వాక్యం ఫలింపజేయును గాక. ఆమేన్. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము మత్తయి సువార్త 25వ అధ్యాయము 24 నుంచి 29. తరువాత ఒక తలంతు తీసుకునేవాడును వచ్చి, అయ్యా, నీవు విత్తిన చోట కోయువాడును చల్లిన చోట పంట కూర్చొనివాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పును. అందుకు అతడు యజమానుడు వానిని చూచి, సోమరమైన చెడ్డ దాసుడా, నేను విత్తిన చోట కోయివాడును చల్లిన చోట పంట కూర్చుకొనివాడనని నీవు ఎరుగుదవా? అట్లయితే నీవు నా సొమ్ము సకారుల యొద్ద ఉంచవలసి ఉండును. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. వాక్య భాగములు చదివినిపించిన కమల్కు, అలాగే సహోదరి మిసెస్ వివిరావు గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 451వ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపడతాం. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సారేవైను నా మంటినయ్యా, సరి అయిన పాత్రం చేయుమయ్యా. సర్వేశ
పరికింపునా దివసంబునా పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవా నన్ను గడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నిజమౌగాయ కొలచేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేతబడి రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చేలు ఇహ పరమునా ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చేలు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపుము నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమారివే ఈ సమయంలో మనందరం లేచి నిలబడగా మన యవన బిడ్డలు మనల్ని ఆరాధించుకుందాం. అందరూ లేచి నిలబడినట్లయితే మనం కొంచెం దేవుణ్ణి ఆరాధించుకుందాం. దేవుడు మళ్ళా తన కృపలోని మనల్ని ఏర్పాటు చేసుకొని ఆయన ఆరాధించుకునే బాధ్యత మనందరికీ ఇచ్చాడు. ఆయన స్తుతించుకునే బాధ్యత మనందరికీ ఇచ్చాడు. మన స్థితిగతులను బట్టి కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. మన పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. బట్ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే ఆ దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ ఆరాధించాలి. నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము.
కను పాపగ కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే ఎడారిలో ఉన్న నా జీవితమును మేలుతో నింపితివే ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే స్తోత్రం 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 కను పాపగ కాచితివే స్తోత్రం 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 కౌగిలిలో దాచితివే స్తోత్రం ఇప్పుడు మన పరిస్థితుల్లో బట్టి కాదు కానీ మనం ఏమై ఉన్నామో కాని బట్టి కాదు కానీ ఆయన ప్రేమను బట్టి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని నడిపిస్తున్న దేవుడు. నిరాశతో ఉన్నా, నిస్పృహలతో ఉన్నా, మన స్థితిగతులు ఏదైనా ఆయన ప్రేమ ఎప్పుడూ మారలేదు. మన నిత్యం ప్రేమిస్తున్న ప్రేమ వైపు మనం కళ్ళు ఎత్తి ఒక్కసారి ఆయన్ని పిలిచినా చాలు, ఆయన మనల్ని కాపాడడానికి, రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివే నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివే
తండ్రి, ఎబెనేజరుగా ఇంతకాలం మమ్మల్ని కాపాడిన దేవుడవుగా, నీ కౌగిటిలో భద్రపరిచిన దేవుడవుగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, మేము నీ గొర్రెలము నాయనా, మేము నీ బిడ్డలము నాయనా, నీ దాసులము నాయనా. యేసయ్యా, నీవు మా కాపరివి, మా రక్షకుడవు, మా దేవుడవు, మా ప్రభుడవు, మా ప్రాణ స్నేహితుడవు నాయనా. నీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలో నీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నాం. మేము నీ యొద్దకు వస్తే నువ్వు మా యొద్దకు వస్తారన్నావు. మాతో మాట్లాడేదేవా, మమ్మల్ని బలపరిచేదేవా, మమ్మల్ని ఆశీర్వదించేదేవా, మమ్మల్ని బాగు చేసేదేవా, మమ్మల్ని స్వస్థపరిచేదేవా, సమస్త మహిమ నీకు కలుగును కాక. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనపరుచుకోమని దేవా, నీ యొక్క ఉన్నతమైన పిలుపులో మేమందరం ముందుకు సాగుటకు సహాయము దయచేయమని, ప్రతి ఆటంకమును ఆటంకపరచు దురాత్మ శక్తులన్నీ పారద్రోలుతూ యేసయ్య నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు మనల్ని ప్రేమించి గడిచిన 5 సంవత్సరాలు సంఘాన్ని కాపాడి ఆయనే సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు. నిన్నటి దినం మరి చర్చి యానివర్సరీ ఘనంగా జరగడానికి కారణమైన దేవాది దేవునికి వందనాలు. మన ప్రెసిడెంట్ గారికి, మన సెక్రటరీ గారికి, మన కార్యవర్గం అంతటికి కూడా, మన అడ్వైజరీ కమిటీ వారికి, ముఖ్యంగా ప్రభాకర్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీలో చాలామంది నిన్నటి దినం రాలేకపోయారు. ఓ పాస్టర్ గారిగా నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే విషయం చాలామందికి తెలిసి ఉండదు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ నెంబరు సెక్రటరీ గారికి ఇవ్వండి. వచ్చి వెళ్ళిపోవటం కాదు, ప్రతి ఒక్కరు కూడా సంఘంలో సభ్యులుగా ఉండాలి. సంఘాన్ని తక్కువ అంచనా మనం వేయకూడదు. నిన్నటి దినాన్న అసలు మందిరం అంటే ఏంటి, దేవుడు ఎందుకు మందిరాన్ని ఏర్పాటు చేశాడు, మందిరంలో మనం ఏమేమి చేయాలి, మందిరంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు, అనేకమైన విషయాలు ధ్యానం చేశాం. మందిరం చాలా విలువైంది. ప్రతి ఒక్కరు కూడా మందిరాన్ని సన్మానించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మందిరాన్ని సన్మానించాలి. ఇంకో మాట ఏంటంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా ఒక మందిరం కట్టబడాలంటే రాళ్ళు కావాలి. అది ఏ విధమైన రాయి అయినా సరే, అనేకమైన రాళ్లతో మందిరం కట్టబడుద్ది. మరి మనమేంటి అంటే, పేతురు గారు అంటారు, మీరు కూడా సజీవమైన రాయి అయి ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం ఈ మందిరాన్ని చూసినప్పుడు అనేకమైన రాళ్ళు ఉంటాయి. అందులో ఒక రాయి లేకపోతే ఎలా ఉంటుంది? ఇంత గొప్ప మందిరంలో ఒక రాయి తీస్తే ఎలా ఉంటుంది? ఏదో వెలుతుగా ఉంటుంది. అలాగే ఆత్మ సంబంధమైన మందిరం మనందరం కూడా. ఇందులో ఒకళ్ళు మిస్ అయ్యారనుకోండి, ఎలా ఉంటుంది? వెలితిగా ఉంటుంది. నీవు చాలా విలువైన వ్యక్తివి. చాలామంది వచ్చి వెళ్ళిపోతున్నారు. దయతో సెక్రటరీ గారికి మీ నెంబర్లు ఇవ్వండి. ప్రియమైన దేవుని బిడ్డ ఎవరైతే కొత్తగా వస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఆశతో రండి, ఆసక్తితో రండి. దేవుడు మనందరినీ ప్రేమించి ఇచ్చిన గొప్ప మందిరం ఇది. ఈ రోజున మన క్రమంగా చదువుతూ ఉన్నాం వాక్యం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు
ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. కొన్ని వాక్యాలు ఆశీర్వాదకరమైన వాక్యాలు ఉంటాయి, కొన్ని వాక్యాలు కొంచెం వినడానికి కష్టంగా ఉండే వాక్యాలు ఉంటాయి. వినడానికి కష్టంగా ఉన్న వాక్యాల్లో చాలా ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. దేవుడు దీవించేస్తున్నాడంటే దీవెన వచ్చుద్దో లేదో తెలియదు, కానీ మనల్ని బాగు చేయడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు మనం కనుక సరిచేసుకుంటే ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం మనం. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరం పాటు సినాయి పర్వతం దగ్గర ఉన్నారు. ఎంతకాలం ఉన్నారు? ఒక్క సంవత్సరం పాటు సినాయి పర్వతం దగ్గర ఉన్నారు. దేవుడు వారిని పోషిస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి మన్నా కురిపిస్తూ ఉన్నాడు. వారికి కావలసిన నీరు దేవుడు వారికి దయచేశాడు. సంవత్సరం సెటిల్ అయిపోయారు అక్కడ. మనం కూడా ఎక్కడికైనా వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఉంటే అక్కడ నుండి కదలడం చాలా కష్టంగా ఉంటుంది. ఒక అద్దిల్లు అయినా సరే, ఏదైనా సరే అలవాటైపోయిన స్థలాన్ని విడిచి వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరం అక్కడే ఉండిపోయారు. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలో దేవుడు వారికి చెప్పాడు. వాళ్ళు కట్టుకున్నారు. ఆ తర్వాత ఏ గోత్రం వారు ఎక్కడ ఉండాలో దేవుడు అన్నీ కూడా తెలియజేశాడు. అన్నీ తెలియజేసిన తర్వాత దేవుడు వారిని ప్రారంభమన్నాడు. మీరు ఇంకా సైన్యములాగా బయలుదేరండి. ఎలా వెళ్ళాలో కూడా దేవుడే చెప్పాడండి. మొత్తం 12 గోత్రాల వారు, 12 గోత్రాల్లో 3 గోత్రాలు కలిసి ఉన్నాయి. గడిచిన కాలంలో మీకు తెలియజేశాను. యోధా గోత్రంతో పాటు ఇస్సాకారు, జబూలూను గోత్రం ఉన్నాయి. కిందకు వచ్చేసరికి రూబేను, షిమియోను, గాదు ఉన్నాయి. ఇంకా వెనక్కి వచ్చేసరికి ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను గోత్రాలు ఉన్నాయి. పైకి వచ్చేసరికి దాను, నఫ్తాలి, అషేరు, ఈ 12 గోత్రాలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు 3 గోత్రాలు అనగా యోధా, ఇస్సాకారు, జబూలూను గోత్రాలు ముందు నడవాలి సైన్యంగా. ఆ వెనక్కి వచ్చేసరికి రూబేను, షిమియోను, గాదు, ఈ 3 గోత్రాలు నడవాలి. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారము చుట్టూ లేవీయుల యొక్క 12 గోత్రాలు, లేవీయుల యొక్క దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క వివిధ వర్గాల వారు అంటే కహాతీయులు, గెర్షోనీయులు, వీళ్ళందరూ కూడా దాని చుట్టూ ఉండాలి. ఆ వెనకాలకు వచ్చేసరికి మనష్షే, అలాగే ఆ బెన్యామీను, ఈ యొక్క అర్ధగోత్రాలు ఉండాలి. ఆ వెనక్కి వచ్చేసరికి మిగిలిన దాను, నఫ్తాలి, అషేరు గోత్రాలు ఉండాలి. మొత్తం ఈ విధంగా 12 గోత్రాలు కూడా సాగిపోతూ ఉండాలి. దేవుడు చెప్పాడు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ని దేవుడు స్టార్ట్ అవ్వమన్నాడో, ఈరోజు మనం చదివిన వాక్యంలో వాళ్ళు ప్రారంభించారు. అప్పుడు దాకా దేవుడిని స్తుతించారు. దేవా, ఎందుకంటే పగలేమో దేవుడు అగ్నిస్తంభంగా కనపడతా ఉన్నాడు, పగలేమో మేఘస్తంభంగా కనపడతా ఉన్నాడు, రాత్రేమో అగ్నిస్తంభంగా కనపడతా ఉన్నాడు. ఆ భయంకరమైన ఎండల్లో దేవుడు వారికి ఏసీ పెట్టాడు. ఇశ్రాయేలు దేశంలో పగల బయట ఉంటే మనిషి అయిపోయినట్టే. అలాంటిది దేవుడు మేఘస్తంభంగా, అందరూ ఏసీలో ఉన్నట్టు చల్లగా ఉన్నారు వాళ్ళు. రాత్రి వచ్చేసరికి వారికి భయం లేకుండా దేవుడు అగ్నిస్తంభాన్ని వెలుతురుగా దేవుడు ఉంచాడు. చాలా పీస్ఫుల్గా ఉంది వాళ్ళ పరిస్థితి. దేవుడు అన్నాడు, ఇక మీరు బయలుదేరండి అన్నాడు. బయలుదేరమంటే వాళ్ళు బయలుదేరారు. ఈరోజు మనం చదివిన వాక్యంలో సంవత్సరం తర్వాత వాళ్ళు బయలుదేరారు. ఆత్మీయ జీవితంలో కూడా ఎప్పుడు ఒకే చోట ఉండిపోకూడదండి. అదే ప్రార్థన, అదే పాటలు, అదే భక్తి, అలా ఉండిపోకూడదు. ఏమంటే మాకు ఎప్పటి నుంచో తెలుసు, మా తాతల కాలం నుండి భక్తి, ఇదే పాటలు, ఇదే ప్రార్థన అనుకోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీళ్లు స్టాగ్నెట్ అయితే ఏమైపోద్ది? నీళ్లు నిలిచిపోయినాయి అనుకోండి, ఏమైపోద్ది? పాడైపోతాయి. నీళ్ళు ఏమవుతూ ఉండాలి? ఫ్లో అవుతూ ఉండాలి. బావిలో నీళ్లు కూడా అంతే. అవి వాడకుండా అలాగే ఉంచితే ఆ నీళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతూ ఉంటాయి. ఆత్మీయ జీవితంలో కూడా భక్తిలో, విశ్వాసంలో, ప్రార్థనలో మనం ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా మన ఆత్మీయ జీవితాలు ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు సాగిపోయారండి. ప్రభు అన్నారు, మీరు సాగిపోండి అంటే వీళ్ళు 3 దినాలు ప్రయాణం చేశారు.
అప్పుడు దాకా దేవుడిని స్తుతించారు, ఎంతో సంతోషంగా ఉంది, దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడిని మహిమపరుస్తూ ఉన్నారు. జనులంట 3 దినాలు ప్రయాణం చేసేసరికి ఏం జరిగింది అక్కడ? జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా, సణుగుతా ఉన్నారంటండి. సణిగేవాళ్ళు కొంతమంది సణుగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రతి చోట సణిగేవాళ్ళు ఉంటారు. ఏమ్మా, ప్రార్థన 10 నిమిషాలు ప్రసంగం లేట్ అయిందనుకోండి, ఏమొచ్చేస్తుంది? పాస్టర్ గారు తినేసారంటారు. చర్చి 10 నిమిషాలు ఆలస్యమైంది అనుకోండి, ఒక ఆయన అదేనండి తెగ తిట్టేసుకుంటున్నాడు. ఎందుకు? ఆలస్యం అయిపోయిందని. బయటికి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరో ఫ్రెండ్ కనపడ్డాడు, గంట సేపు మాట్లాడుతూ నుంచున్నాడు. ఎంతసేపు? కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మన శరీరం ఇంకా రెస్పాండ్ అవ్వట్లా దేవుని వాక్యానికి. మన యొక్క శరీరము దేవుని ఆత్మకు రెస్పాండ్ అవ్వటం లేదు. ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా ఉంటామో ఒకటే గుర్తండి, ప్రార్థన చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇంకా ప్రార్థన చేస్తే బాగుండు, ఇంకా దేవుని సన్నిధిలో ఉంటే బాగుండు అనే ఆశ ప్రార్థించే వారికి కలుగుతూ ఉంటుంది. నామకార్థంగా వచ్చేవాళ్ళు ఏంటంటే టైం పెట్టుకొని వస్తారు. ఆ టైం అయిపోగానే ఇక సణుగుడు అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, సణగటం వల్ల ఉన్న ఆశీర్వాదాలన్నీ పోతాయండి. రాకపోయినా పర్వాలేదు, వచ్చి అనేక సార్లు దేవుని సన్నిధిలో నష్టాన్ని తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. సణగటం అనేది ఒక రకమైన దురాత్మది. ఈ సనిగే వాళ్ళు ఏం చేస్తారంటే అనేక మందిని పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు పాడవడం సంగతి పక్కన పెడితే పక్కన వాళ్ళు కూడా పాడు చేస్తూ ఉంటారు. ఇది ఒక దురాత్మ. ప్రతి చోట ప్రతి సంఘములో ఈ దురాత్మలు ఏలుతూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుడు ఏ పాటి వాడంటే తిన్నంతసేపు బాగానే తింటాడు, తిన్న తర్వాత చేయి కడిగిన తర్వాత పెట్టినోడిని మర్చిపోతాడు. మీరు ఎవరికైనా ఎంతకాలమైనా పెట్టండి, రోజు మాంసం కూరతో పెట్టి ఒక్కరోజు కనుక పప్పుతో పెడితే ఏమంటారు? నువ్వేం పెట్టావులే అంటాడు. అది మానవ జీవితం. మనిషి కృతజ్ఞత లేని వాడిని మనం చూస్తూ ఉంటాం. మానవ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా తక్కువ. చేసిన మేళ్ళు మర్చిపోయే స్వభావం మానవ స్వభావం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే 400 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. దేవుడే వారి దగ్గరికి వచ్చి, దేవుడు మోషేని పంపించి వాళ్ళని విడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండంటే ఫరో వారిని ఎక్కడా కూడా పంపించలేదు. దేవుడు 10 అద్భుతాలు చేసి వారికి విడుదలనిచ్చిన తరువాత వాళ్ళందరూ ఎర్ర సముద్రాన్ని దాటి బయటకు వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటడం అంటే ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో ఆ ఎర్ర సముద్రంలోనే శత్రు సైన్యమంతా కూడా చనిపోయింది. ఆ ఎర్ర సముద్రంలోనే శత్రువుల యొక్క దేవతలన్నీ కూడా సంహరించబడ్డాయి. ఎర్ర సముద్రం అనేది బాప్తిస్మ అనుభవం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందుకుంటామో, మనం బాప్తిస్మం పొందినప్పుడు మనకు పోరాడే దెయ్యాలన్నీ కూడా అక్కడే చనిపోతాయండి. మనం వాటిని చంపలేం. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటాక దేవుణ్ణి స్తుతించారు, పాటలు పాడారు. అయా వేల్పులలో నీ వంటి వారెవరు, నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అని దేవుణ్ణి ఆరాధించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత సంతోషం అండి! అందరూ సంతోషించారు. ఎందుకంటే అప్పటిదాకా వాళ్ళు బానిసలుగా బ్రతికారు. కనీసం రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా వీరికి ధైర్యం లేదు. బానిసలుగా బ్రతికే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి పక్షంగా ఉండి యుద్ధం చేసి వారికి జయాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో లేదో మళ్ళా 3 దినాలు ప్రయాణం చేశారు. ఎక్కడికి వచ్చారు వాళ్ళు? ఎర్ర సముద్రం నుండి వాళ్ళు మొట్టమొదటిగా మారా అనే ప్లేస్కి వచ్చారు. మారా అనే ప్లేస్, మారా అంటే చేదు. కారణం ఏంటంటే నీళ్ళు ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి. మనిషికి నీరు చాలా ప్రాముఖ్యం, గాలి నీరు చాలా ప్రాముఖ్యం. నీరు లేకపోతే మనిషి బ్రతకడం చాలా కష్టం. వెంటనే దేవుణ్ణి సణిగారండి, మోషే మీద సణిగారు. ఆత్మీయ యాత్ర ఎలా ఉంటుందంటే సముద్రపు అలల్లాగా ఉంటుంది. దేవుడు మనల్ని ఉన్నతమైన స్టేజ్కి తీసుకెళ్ళిపోతాడు. దేవాని ఎంత గొప్ప దేవుడు అయినేసరికి మళ్ళా కిందకి వెళ్ళిపోతాం. పక్కనే శోధనలు పొంచి ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని అద్భుతాలు దేవుడు మన జీవితంలో చేస్తూ ఉంటాడో ఒక పక్కన శోధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. నిజమైన విశ్వాసి దేవుడు చేసిన మేలుల్లో దేవుణ్ణి ఎంతగా స్తుతిస్తామో, ప్రతి పరీక్షలో కూడా
దేవుణ్ణి అంతగా స్తుతించే అనుభవం మనకు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వెంటనే సణిగారండి. వెంటనే సణిగితే దేవుడు ఒక చెట్టును చూపించాడు. ఎప్పుడైతే ఆ చెట్టు నీళ్ళలో వేశారో దేవుడు అద్భుతాన్ని చేశాడు. ఈరోజు మనం చదివిన వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు సణిగారు. ఆల్రెడీ అంతకుముందు 6 సార్లు సణిగారు. ఇశ్రాయేలు ప్రజలు 12 సార్లు సణిగారండి. అంతకుముందు 6 సార్లు సణిగినా దేవుని ఉగ్రత దిగిరాలేదు. కారణం ఏంటంటే అప్పటికి ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వబడలేదు. కానీ ప్రజెంట్ ఏంటంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు తన వాక్కుని ఇచ్చాడు. ప్రజలు ఎలా ఉండాలో వారికి చెప్పాడు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత సడగడానికి ఇంకా అధికారము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపం అనేది హృదయంలో ప్రారంభమవుద్ది, అది నిదానంగా నోటి దాకా వచ్చుద్దండి. చాలాసార్లు నోటి మాట ద్వారా అనేకమైన పాపం చేస్తూ ఉంటాం. ఏ మాట పడితే ఆ మాట మాట్లాడడం, ఎవరిని పడితే వారిని అలాగ మాట్లాడడం. దానికి గల కారణం ఏంటంటే మనుషుల యొక్క అవిశ్వాసం. రెండవది కృతజ్ఞత లేకపోవటం. భక్తి చేస్తూ ఉన్నాం, అందరూ భక్తి చేస్తున్నారు కానీ వాళ్ళలో విశ్వాసం ఉండటం లేదు. అందరూ భక్తి చేస్తూ ఉన్నారు కానీ కృతజ్ఞత లేని వారిగా చూస్తూ ఉన్నాం. సనగడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనుషుల్లో విశ్వాసం లేకపోవడం, రెండవది కృతజ్ఞత లేకపోవడం ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొకటి ఏంటో చెప్పమంటారా? దేవుడు వారికి ఇచ్చిన తలాంతుని వారు సరిగా వాడకపోవటం. చాలామంది దేవుడు వారికి ఇచ్చిన తలాంతుని వారు వాడరండి. వాడకుండా పక్కన వాళ్ళు చూసి సణుగుతూ ఉంటారు. సణిగే దురాత్మలు చాలా డేంజర్ అండి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. జ్ఞాపకం చేసుకోండి, మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. మనం ఎవరితో మాట్లాడినా దేవుడు వింటాడు. మనం ఏం మాట్లాడినా దేవుడు వింటాడు. ప్రతి మాటను కూడా దేవుడు కౌంట్ చేస్తూ ఉంటాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుందండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనంలో తన యందు భయభక్తులు గలవారు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా, ఏముందమ్మా అక్కడ? యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా యెహోవా ఏం చేస్తారంట? ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడు. జ్ఞాపకం ఉందమ్మా, జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైనా ఇద్దరు విశ్వాసులు కలిసి మాట్లాడుకుంటే అనుకుంటాం ఎవరు వినట్లేదు కదా అనుకుంటాం. మనం ఏం మాట్లాడుకుంటాం? మనం ఇద్దరు విశ్వాసులు కలిసి 3వ వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం. అంతే, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం, సడుక్కుంటూ ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా, ఇద్దరు కలిసి మాట్లాడితే వారి మధ్యలోనికి ప్రభు వచ్చేస్తాడు. అందుకే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏమ్మా ప్రార్థిస్తే వారి మధ్యలో. అసలు మనకి చాలామంది స్నేహితులు ఉంటారండి, కలిసి ప్రార్థించేవారు ఉంటారండి. మనం షాపింగ్కి వెళ్తూ ఉంటాం, భోజనాలకు వెళ్తూ ఉంటాం, ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ మీరు ఎప్పుడైనా గమనించండి, మీతో ఏకీభవించి ప్రార్థన చేసే ఒక ప్రేయర్ పార్ట్నర్ మీకు ఎవరన్నా ఉన్నారా? ఏమ్మా మీకు ఎవరైనా ఉన్నారా? మనం ఎంతసేపు ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకున్నందులో శక్తి ఉండదు. మీ జీవితంలో మీకు నమ్మకంగా ఎవరైనా ప్రార్థన చేసే వ్యక్తి కనుక మీకు తోడుంటే మీరు బహుధన్యుల ప్రియమైన దేవుని బిడ్డలారా. రండి ప్రార్థన చేసుకుందాం అని మనల్ని ప్రోత్సహించేవారు, మనల్ని బలపరిచేవారు. అలాంటి వారు కనుక మనకు స్నేహితులుగా ఉంటే మనం బహుధన్యులమవుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుంటుండగా మన దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. ఎప్పుడూ మనం సనగకూడదండి. చాలాసార్లు ఈ రోజుల్లో మనం భక్తి చేస్తున్నాం కానీ భక్తిలో శక్తి ఉండటం లేదు. మనకు మనమే అనుకుంటున్నాం నా అంత భక్తి పరుడు లేడు. కొంతమంది భలే గర్వంగా మాట్లాడతారండి, వాళ్ళలో ఏదో భక్తి ఉన్నట్లు, నీలో భక్తి ఉన్నట్లు. ఏమ్మా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా డాక్టర్ గారు ఉన్నారు, ఇంటి దగ్గరే బీపీ చూసుకోవచ్చు, ఇంటి దగ్గరే షుగర్ ఎంత ఉందో చూసుకోవచ్చు. ఎందుకంటే పరికరాలు వచ్చేసినాయి. అలాగే మనకు కూడా కొన్ని పరికరాలు ఉన్నాయి ఆత్మీయంగా మనం టెస్ట్ చేసుకోవడానికి. మన భక్తి ఎంతో మనకే తెలియడానికి. నీ భక్తి ఏంటో నీకు తెలుసుకోవాలంటే కొన్ని ఉంటాయండి. అందులో ఒకటి ఏంటంటే దేవుని మందిరాన్ని నువ్వు సన్మానించాలి. దేవుని మందిరాన్ని, దేవుణ్ణి ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుని మందిరాన్ని సన్మానిస్తాడు. రెండవది దేవుని సేవకుడిని కూడా సన్మానిస్తాడు. ఎంత అల్పుడైనా సరే దేవుని సేవకుడు
అబ్రహాము ఎండవేళ, అబ్రహాం అంటే కోటీశ్వరుడు, ఆయన దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు, దేవుని దర్శనాన్ని చూసినవాడు. అబ్రహాము ఎండవేళంట తన గుడారము దగ్గర కూర్చుంటే ముగ్గురు మనుషులు వస్తున్నారండి. వాళ్ళు పాస్టర్ గారిలాగా కనపడ్డారు, ఆయనకి సేవకుల్లాగా కనపడ్డారు. వాళ్ళు దేవుడు అనుకోలేదండి, ఆయన మనుషులు అనుకుని పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళ సాష్టాంగపడి కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి, అయ్యా మా ఇంటికి రండి, మా ఇంట్లో భోజనం చేయండి, ఆతిథ్యం తీసుకోండి. భక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి ప్రియమైన దేవుని బిడ్డరా. అందుకే గనురాలైన స్త్రీ గురించి వ్రాయబడింది. ఆమె గనురాలు ఎందుకంటే ఆమె ఎలీషా ప్రవక్తను చూసింది. ఈయన నిజమైన భక్తి కలిగిన వాడు. వివేచనాలు ప్రియమైన దేవుని బిడ్డరా. మన దృష్టిలో ఏంటంటే నిజమైన సేవకుడు ఎవరంటే ఎవరైతే మనల్ని పొగుడుతారో, ఎవరు మనల్ని గొప్ప చేస్తారో వాళ్ళు మన నిజమైన సేవకులు అనుకుంటాం. ఆత్మ వివేచనం ఉండాలి. దేవుని అభిషేకం, దేవుని యొక్క వాక్యం, దేవుని ఏర్పాటు, దేవుని పిలుపు ఉన్న వారిని గమనించుకోవాలి. ఆమె అంటా ఉంది, అయ్యా మా ఇంటికి రండి అంటే ఆయన రానన్నాడు. బలవంతం చేసిందంట. ఏం చేసింది? బలవంతం చేసింది. కాబట్టి మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉన్నదో మనం పరిశీలన చేసుకోవాలి. మనం అనుకుంటున్నాం, నేను బైబిల్ చదువుతున్నాను, నాకు బైబిల్ బాగొచ్చు, నాకు ప్రార్థన బాగొచ్చు, నేను సంపూర్ణ రాత్రి ప్రార్థన చేస్తున్నాను, నేను ఇది అది అనుకుంటున్నాం మనం. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీలో నిజమైన భక్తి ఉంటే, ఒక చెట్టు ఉందంటే ఆ చెట్టు ఎంత పెద్దదో కాదు, ఎన్ని ఫలాలు ఫలిస్తుంది. దేవుడు చూసేది కూడా ఫలాలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు. మన హృదయంలోనికి చెడు ఆలోచన వచ్చినప్పుడు అక్కడే దాన్ని చంపివేయాలి. సడికి బైబిల్ గ్రంథంలో అనేక మంది నాశనం అయిపోయారు. ఈరోజు మనం చదివిన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అనేక సార్లు ఈ మాటలు మనం విన్నాం. పరలోక రాజ్యము ఎలా ఉంటుందో యేసు ప్రభువారు అక్కడ తెలియజేశారు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంట? ఒక మనుషుడు దేశాంతరానికి వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్న దాసులకు తలాంతులు ఇచ్చాడు. దాసులకి ఎవరైనా తలాంతులు ఇస్తారా? ఏమ్మా, ఎవరైనా ఒక వ్యక్తి ఫారిన్ వెళ్ళిపోతా ఉండి తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని ఆ ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఇస్తాడా? నా దగ్గర 10 కోట్లు ఉన్నాయి, ఇదిగో నువ్వు 5 కోట్లు తీసుకో, నువ్వు 3 కోట్లు తీసుకో, నువ్వు 2 కోట్లు తీసుకొని ఇస్తాడు ఎవరైనా? ఎవరండి? కానీ మన ప్రభు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న తలాంతుల్ని తన దాసులకి ఇచ్చాడు. ఆయన ఇచ్చి దూరదేశం, అంటే ఏ దేశం వెళ్ళిపోయాడైనా? ఏమ్మా, మన ప్రభు ఏ దేశం వెళ్ళిపోయాడు? పరలోకం వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఏం చేశాడు? ఆయన యొక్క శిష్యులకు, ఆయన యందు విశ్వాసులకు, మనకే ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు. కొంతమందికి 5 ఇచ్చాడంట, కొంతమందికి 2 ఇచ్చాడంట, కొంతమందికి 1 ఇచ్చాడంట. తలాంతు అంటే తక్కువేం కాదండి. బంగారంలో చెప్పాలంటే 34 కేజీలు బంగారం అంట ఒక తలాంతు అంటే. ఆయన నమ్మి ఇచ్చి వెళ్ళిపోయాడు. చాలా కాలమైన తర్వాత తిరిగి వచ్చాడంట. ఆయన చాలా కాలమైన తర్వాత వచ్చి లెక్క అడుగుతూ ఉన్నాడు. అయ్యా, నేను మీకు తలాంతులు ఇచ్చాను కదా, మీరందరూ నాకు లెక్క చెప్పండి అన్నాడు. ఆ లెక్క చెప్పడంలో మనందరం కూడా ఉంటాం. మనందరం ఏంటి? దేవుడు అడుగుతాడు. దేవుని బిడ్డలారా, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పింది ఒకసారి. హల్లెలూయా. అందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మను లెక్క అడుగుతాడు. అప్పుడు ఏం చేయాలి మనం? అమ్మా, ఎన్ని ఆత్మలు రక్షించావు అంటాడు. ఏం చేయాలి మనం? నీవు నా కొరకు ఏం చేసావు అంటాడు ఆయన. నీవు నన్ను ఎలా మహిమపరిచావు, నా కోసం నువ్వు ఎలా సాక్షిగా ఉన్నావు. దేవుని ముందే మనం ఒకరోజు నిలబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నీకు ఇచ్చిన వాటిలో నుండి దేవుడిని లెక్క అడుగుతాడు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. 5 ఇచ్చిన ఆయన వచ్చాడు. 5 ఇచ్చిన ఆయన వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, ఇదిగో 5కి 5 నేను సంపాదించాను వ్యాపారం చేసి. ప్రభు అన్నాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 5కి 5. 2 ఇచ్చిన ఆయన వచ్చాడు. ప్రభు అడిగాడు, నువ్వేం చేసావంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను 2కి 2 చేశాను.
ప్రభు అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకటిచ్చిన ఆయన వచ్చాడండి, చాలా హీరోలాగా వచ్చాడు. ఎందుకు ఒకటిచ్చాడు ఆయన దేవుడు? ఏమో 5 ఎందుకు ఇచ్చాడు ఒక ఆయనకి? 2 ఎందుకు ఇచ్చాడు? 1 ఎందుకు ఇచ్చాడు ఆయన ప్రభు అంటే, ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తాడు. మనుషులు ఏంటంటే లేనోడు ఉన్నోళ్ళు చూసి ఎడుతూ ఉంటాడండి. అదేంటో అర్థం కాదు. నీ దగ్గర ఏదో నువ్వు వాడు, అంతే. నీ దగ్గర ఏది ఉందో అదే వాడు. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అదే వాడు. దేవుడు మోషేని అడిగాడు, మోషే నీ దగ్గర ఏముంది అన్నాడు. మోషే అన్నాడు, అయ్యా నా దగ్గర కర్ర ఉందయ్యా అన్నాడు. దేవుడు ఆ కర్రనే వాడుకున్నాడు. నీ దగ్గర ఉన్నది నువ్వు వాడుకోవాలి. ఈ ఒకటిచ్చిన ఆయన అంటున్నాడు, నువ్వు మంచోడు కాదని నాకు తెలుసయ్యా, ఎందుకంటే నీవు విత్తని చోట కోసేవాడవు అన్నాడు. ఏమా నువ్వు విత్తని చోట కోసేవాడవు, చల్లని చోట పంట కూర్చేవాడవు, నీవు కఠినుడవు అంటున్నాడు. మన నోటి మాటను బట్టే మనం ఏంటో తెలిసిపోద్దండి, ఎవరు చెప్పక్కర్లా. చాలాసార్లు మనం చాలామందికి తీర్పు తీర్చేస్తాడు, కఠినంగా తీర్పు తీరుస్తూ ఉంటాం. ఈడలంటాడు ఈడలంటాడు ఈడలంటాడు. తీర్పు తీర్చే ప్రతి ఒక్కడు కూడా ఈ ఒక్క తలాంతులు అంటాడే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తీర్పు తీర్చే ప్రతి ఒక్కడు కూడా, అది ఎవరైనా సరే, అది ఎంతటోడైనా సరే, ఆయనకిచ్చిన తలాంతు వాడకుండా భూమిలో పాతిపెట్టేసి యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువునే మాట్లాడేవాడు. ఏమా ప్రభువునే మాట్లాడేవాడు పాస్టర్ గారిని అన్నాం ఎంత ఈజీ? నథింగ్. మేము నథింగ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు వాడకుండా నువ్వు భూమిలో పాతిపెట్టేసి వాళ్ళని వీళ్ళని విమర్శిస్తుంటే దేవుని తీర్పులో నుండి మనం తప్పించుకోలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సణుగుతా ఉన్నాడు ఈయన, సణుగుతా ఉన్నాడు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు చేసిన మేళ్ళన్నీ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు. 3 దినాల్లోనే మర్చిపోయారా? దేవుడు ఏ విధంగా వారిని విడిపించాడు, ఏ విధంగా నడిపించాడు, ఏ విధంగా అద్భుతాలు చేశాడు, ఇవన్నీ మర్చిపోయారంటే మర్చిపోయారు. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మీరు మరవవద్దు అనే మాట ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. దేవుడు ఎందుకు చెప్పాడు? దేవుడు ఎందుకు చెప్పాడంటే మనం మర్చిపోయే వాళ్ళమని దేవుడు చెప్పాడు. మరవవద్దు ఆయన నీ సంఘటనలన్నీ కుదుర్చువాడు. అమ్మా ఎంత చక్కగా ప్రభు చెప్పాడండి. మన ప్రతి రోగాన్ని ఆయన బాగు చేసే దేవుడు. మన సమాధిలోకి వెళ్ళిపోయినా సరే బాగు చేసే దేవుడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి, ఆయన చేసిన మేలులు మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభు మీదే సణిగారండి. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం అన్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే 6వ అధ్యాయం 42వ వచనం యోహాను సువార్తలో, యోహాను సువార్త 6:42, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సణుగు కొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా. యూదులు సణిగారండి. సణగడం అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఏమ్మా ఒకళ్ళు సణిగితే ఏమవుతుందండి చెప్పండి? ఒకళ్ళు సణిగితే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు కూడా సణుగుతారు. చూడండి, కొంతమంది చర్చిలో నిద్రపోతారు, పక్కన వాళ్ళకి కూడా ఏమొచ్చుద్ది? ఏమ్మా ఆవలిస్తారు కొంతమంది, వెంటనే పక్కన వాళ్ళకి ఏమొచ్చేద్ది? పక్కన వాళ్ళు ఎవరు నిద్రపోతే ఏం చేయాలి? కొంచెం లేపాలి, ఎందుకంటే మనకు కూడా అంటుకుంటూ ఉంటుంది. కారులో డ్రైవ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళు నిద్రపోతే ఏం చేస్తారు? ముందు వాళ్ళని లేపుతారు, ఆపేసి మొహం కడిగించి ముందు టీ ఇప్పేస్తారు. ఎందుకంటే పక్కన వాళ్ళు నిద్రపోతే డ్రైవర్ కూడా నిద్ర వచ్చేస్తుంది. సణగడం అనేది అంటువ్యాధి. ఎవరైనా మీ దగ్గర సణిగితే మీరేం చేయాలంటే వారికి చాలా స్ట్రాంగ్గా జవాబు చెప్పాలి. ఏం చెప్పాలి? అయ్యా నీలో ఒక వైరస్ ఉంది, అది కరోనా వైరస్ కన్నా డేంజర్, అది నువ్వు పాడైపోయావు, భ్రష్టుడైపోయావు, నన్ను ఎందుకు పాడు చేస్తున్నావు అనాలి. సిగ్గుతో మారు మనసు పొందుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయ్యో నిజమా,
నిజమా నిజమా అంటే విన్నవాళ్ళు కూడా పాడైపోతారండి. మనం ఆ స్థితి ఎవరికి ఇవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు ప్రభువునే సరిగినట్లు మనం చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనమంట సనగడం మానేయాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం చదువుదాం. కాగా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి. ఎందుకనగా మీరు ఇచ్చుటకును కార్యసిద్ధి కలుగ చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు. చూడండి ఏమ్మా, మీరు ఎలాగంట మూర్ఖమైన వక్ర జనము మధ్య. మనం ఎవరి మధ్యలో ఉన్నాం ఏమ్మా? ఎవరి మధ్యలో ఉన్నాం? మూర్ఖమైన వక్ర జనము మధ్యలో ఉన్నాం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను. మీరు నిరపరాధులుగా ఉండాలి అంటే, నిష్కళంకులుగా ఉండాలి అంటే, అనింద్యులునైన దేవుని కుమారులుగా ఉండాలంటే, నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా పిలువబడాలంటే దేవుడు ఒక పని చెప్పాడండి. నువ్వు దేవుని కుమార్తెగా ఉండాలంటే దేవుడు చెప్పిన పని ఏంటంటే సణుగులు సంశయాలు మానేయండి. రెండు చాలా డేంజర్ అండి. సణుగులు సనగటం, సణిగే స్పిరిట్. రెండవది సంశయం అంటే అవిశ్వాసం. పాపాల్లో రెండు భయంకరమైన పాపాలు. రెండు చాలా భయంకరమైన పాపాలండి. సనగడం, సంశయించడం. ఇవి గనక మనలో ఉంటే మనం అపవాది పిల్లలం అయిపోతాం. మందిరంలో ఉండి అనేక మందిని పాడు చేసే వాళ్ళం అయిపోతాం. అనేక మందిని చెడగొట్టే వాళ్ళం అయిపోతాం. ఎన్నడూ కూడా మనం సనగకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సణుగులు సంశయాలు మానివేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో మత్తయి ఉన్నాడు. మత్తయికి ముందు పేరేంటి? లేవి. లేవికే ప్రభు మత్తయి అని పేరు పెట్టాడు. ఆయన ఏ ఉద్యోగం చేసేవాడు? సుంకరి. మంచి ఉద్యోగం, డబ్బులు సంపాదించేవాడు. ఒకరోజు ప్రభు పిలిచాడు ఆయన్ని. ప్రభు పిలిస్తే ఏం చేశాడంటే అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. అన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించి తన ఇంట్లో భోజనం పెట్టుకున్నాడు. కృతజ్ఞతగా మీటింగ్ పెట్టుకొని భోజనాలు పెట్టుకున్నాడు. పెట్టుకొని సాక్ష్యం చెప్పుకున్నాడు. నా పరిస్థితి, నేను ఎలాగ ఉండేవాడిని, నా జీవితం మారిపోయింది, నాకు ఈ ఉద్యోగం వద్దు, ఈ డబ్బులు వద్దు, ఇంకేమీ వద్దు అనేసి మారిపోయాడు. భోజనం పెడితే ఆ భోజనం చేయడానికి చాలామంది సుంకరులు, పాపులు వచ్చారండి. ఆ టైంలో లూకాసు వార్త 5వ అధ్యాయం మాటలు వ్రాయబడతాయి అన్నమాట. 30వ వచనంలో పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. చూసారండి, ఎవరు సణిగారంట? పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు, శాస్త్రులు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎవరంటే స్వనీతి పరులు. స్వనీతి పరులు అంటే నేనే నీతిగా ఉన్నాను, నేనే భక్తి పరుణ్ణి, నేనే ప్రార్థన పరుణ్ణి, నా భక్తే కరెక్టు. కొంతమంది ఉంటారండి, వీళ్ళు ప్రతి చోట ఉంటారు. చాలా డేంజర్ అండి ఇది. నేనే నీతిగా ఉన్నాననేవాడు జీవితంలో ఎప్పటికీ మారడండి. ఎందుకంటే ఆయన మీద దేవుని వెలుగు ప్రకాశించదు. దేవుని వెలుగు మన మీద పడకపోతే మన జీవితంలో మార్పు రాదు. స్వనీతి పరులు ఎవరంటే పక్కనోడితో పోల్చుకునేవాడు. పక్కనోళ్ళతో పోల్చుకునేవాడు మారడు. దేవుణ్ణి చూసేవాడు మారతాడు. దేవుణ్ణి చూస్తేనే మారతాం మనం. దేవుణ్ణి చూస్తే ఆ వెలుగులో మన పాపాలేంటో మనకు తెలిసిపోతూ ఉంటాయి. దేవుణ్ణి చూసిన ప్రతి ఒక్కరూ పలికే మాట ఏంటంటే అయ్యా నేను పాపిని అనే మాట మాట్లాడగలడు. దేవుణ్ణి చూస్తే ఎంత ప్రార్థనాపరుడైనా ఆయన మాట్లాడే గొప్ప మాట ఏంటంటే అయ్యా నేను పాపిని అంటాడు. పక్కనోడు చూసే ప్రతి ఒక్కడు అంటాడు నేను చాలా నీతిమంతుడిని అంటాడు. ఎప్పుడైతే పక్కనోళ్ళు చూసి మనమేదో విశ్వాసులు అనుకుంటామో ఈ పరిచయలాగా ఉండిపోతామండి. ఉద్యోగం వదిలేసి, అన్నీ వదిలేసి, పాపాన్ని వదిలేసి, డబ్బులు ఖర్చు పెట్టుకుని మీటింగ్ పెట్టిన మత్తయ్య గారిని ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే సణుగుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట మీకు తెలియజేస్తాను. అపోస్తుల కార్యం 6వ అధ్యాయములో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం.
సంఘం కొత్తగా ఏర్పడింది, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, సంఘం డెవలప్ అవుతూ ఉంది. ఆ సమయంలోనంట అపోస్తుల కార్యం 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణిగిరి. చూసారండి, సంఘంలో వచ్చే మొట్టమొదటి పాపమే సనగడం. సనగడం కూడా పాపమేనా అంటారు. వ్యభిచారం కన్నా భయంకరమైన పాపం ఇది, విగ్రహారాధన కన్నా భయంకరమైన పాపం ఇది. అదొక రకమైన భక్తి గర్వం. ప్రభువారు కొండ మీద 9 ధన్యతలు చెప్పారు, నవధన్యతలు. అందులో మొట్టమొదటి ధన్యత ఏంటంటే ఆత్మ విషయమై దీనులైన వారు. అంటే అర్థం ఏంటంటే ఎవరైతే తమ ఆత్మీయ స్థితిని తెలుసుకొని తమను తాము నిజంగా మేము పేదవాళ్ళమయ్యా, ఆత్మలో పేదవాళ్ళం. ఎంత పేదరికం అంటే బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ స్పిరిట్ అని ఉంటుంది. అంటే ఒకప్పుడు ఇంటి దగ్గర అడుక్కునే వాళ్ళు వచ్చేవాళ్ళు, అంటే ఈరోజు కూడా ఉన్నారనుకోండి. ఒకప్పుడు అడుక్కునే వాళ్ళు ఏంటంటే ఆ రోజు ఆహారం తిని బతికేవాళ్ళు వాళ్ళు. ఇక వాళ్ళకి ఆధారం ఉండేది కాదు, ఏ చెట్టు కిందో ఎక్కడ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే ఆ రోజు వాళ్ళు ఆహారం పెడితేనే తిని బ్రతికేవాళ్ళు. ఆత్మీయంగా కూడా అంతే. ప్రభువా ఈరోజు నన్ను రక్షించు, ఈరోజు నన్ను బ్రతికించు, ఈరోజు నన్ను నడిపించు, అలా దేవుని మీద ఆధారపడేవాళ్ళు. అంతేకాని నేను గొప్పవాడిని అయిపోయాను అనుకునేవారు కాదు. మనం ఆ స్థితిలో ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీలంట గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రని చిన్న చూపు చూశారంట. సంఘంలో ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. యాకోబు అంటాడు, మంచి బట్టలు వేసుకుని మెడ నిండా చైన్లు వేసుకుని చేతి నిండా ఉంగరాలు పెట్టుకునేవాడిని ఒకలాగా చూస్తారు మీరు, పేదోళ్ళని ఒకలాగా చూస్తారు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు అంటాడండి. తెలుసండి, అది కూడా కొలమానమే. మనం ఇతరులు ఎలా చూడగలుగుతున్నాం, ఉద్యోగస్తులు ఎలా చూస్తున్నాం, ఉద్యోగం లేని వాళ్ళు ఎలా చూస్తున్నాం, డబ్బు ఉన్న వాళ్ళు ఎలా చూస్తున్నాం, డబ్బు లేని వాళ్ళు ఎలా చూస్తున్నాం. అందరినీ సమానంగా చూడగలిగితే నువ్వు ఆత్మలో ఎదిగిన వ్యక్తివి, దేవునిలో ఎదిగావు, ప్రార్థనలో ఎదిగావు. అలా కాకుండా ఒకరిని గొప్పవాళ్ళు ఒకలాగా పేదవాడిని ఒకలాగా చూస్తే ప్రభు అంటాడు, నువ్వు చాలా పిచ్చివాడివయ్యా. ఏ డబ్బు ఉన్న వాళ్ళు ఎండిపోయేవాళ్ళు, అయ్యో ధనవంతులారా అని ప్రభు బాధపడ్డాడు. పేదలను చూసి అన్నాడు, వాళ్ళు సంతోషపడ్డాడు. మీరు ధనవంతులు అన్నాడు, ఎవరిని చూసి? పేదలను చూసి. ఎందుకంటే వీళ్ళు దేవుని మీద ఆధారపడేవాళ్ళు, ప్రార్థన మీద ఆధారపడేవాళ్ళు. ఎప్పుడు సంఘంలో తారతమ్యాలు ఉండకూడదు, అందరూ ఒకటే. ఒక్కసారి మందిరంలోనికి మనం ఎంటర్ అయ్యాక ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుని కొరకు వచ్చిన వారమే ప్రియమైన దేవుని బిడ్డలారా. మొట్టమొదటిగా ఈ విధంగా సంఘంలోనికి పాపం ఎంటర్ అయింది, సనగటం. సంఘంలో కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు సనగకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. శనిగి సంహరించబడ్డారంట, శనిగి సంహరించబడ్డారు. మరొక మాట ఉండదు, పేతురు పత్రిక 1వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, సనగకుండా ఒకరికి ఒకరు ఆతిథ్యము చేయుడి. దేవుని బిడ్డలు ఒకరికొకరికి ఆతిథ్యం చేసుకోవాలి. ఒకరికొకరు మనకున్నంతలో వారికి ఏదైనా పెడుతూ ఉండాలి, అదొక ఆశీర్వాదం. ఇవన్నీ కూడా దేవుడు కౌంట్ చేసుకుంటూ ఉంటాడు. మనం మారాము అనడానికి ఇది కూడా ఒక సాదృశ్యం. ఎలా చేయాలంట? సనగకుండా ఆతిథ్యం చేయండి. సనగకూడదు. ఎన్ని రోజులు పెట్టాలి వీళ్ళకి, ఎంత పెట్టాలి వీళ్ళకి అనుకోకూడదు. మనం దేవుని ఆశీర్వాదం కావాలి అంటే సనగకుండా. చివరిగా ఒక మాట చూద్దాం మనం, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. 9వ అధ్యాయం 7వ వచనంలో, సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. దేవునికి నీవు ఏది ఇవ్వాలనుకున్నా ఒక్కోసారి అనౌన్స్ చేస్తూ ఉంటారు మన సెక్రటరీ గారు, దేవుడు ప్రేరేపణ కలిగితే ఇవ్వాలి. ఒక్క మాట కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఏంటి పద్దాకి ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి అనకూడదు. మనం ఇది బలవంతం కాదు, సడకూడదు. ఒక అవకాశం, దేవునికి మనం ఇచ్చే అవకాశం. ఒకవేళ ఈ మాట నీకు నచ్చకపోవచ్చు, వేరే వాళ్ళకి అది ఇష్టంగా ఉండొచ్చు. ఎన్నడూ కూడా దేవునికి ఇచ్చే విషయంలో సనకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఎంత వచ్చినా సరే, నువ్వు ఇచ్చేది కొద్దిగైనా ఎక్కువైనా, నీ ఆస్తి అంతా ఇచ్చేసినా సరే, దేవునికంట సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. సణుక్కుంటా దేవునికి ఇవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఏది ఇచ్చినా సణుక్కోవద్దండి. సణుక్కోవడం వల్ల ఉన్న ఆశీర్వాదం కూడా పోతాయి.
బైబిల్ గ్రంథంలో శనిగా అనేక మంది సంహరింపబడ్డారు. కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పౌలు భక్తులు రాస్తారు, అనేకులు శనికి సంహరించబడ్డారు, సంహారకుని చేతిలోకి వెళ్ళిపోయారు. మరి మనం ఏం చేయాలి? ఒకటి చేయాలండి. మనం ఒకటే ఒక పని చేయాలి. ఏం పని చేయాలంటే ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించడమే. అది ఏదైనా దేవుణ్ణి స్తుతించడమే. అది కష్టమైన స్తుతించడమే, నష్టమైన స్తుతించడమే, నీకు ఇష్టం లేకపోయినా దేవుణ్ణి స్తుతించడమే. ఎవరైనా నిన్ను తిట్టారో దేవా స్తోత్రం, పొగిడారో దేవా స్తోత్రం, పెట్టారో దేవా స్తోత్రం, ఏదైనా దేవా నీకు స్తోత్రం. 10 నిమిషాలు ఆలస్యమైంది మీటింగ్, ప్రభువా నీకు స్తోత్రం అనుకోవాలి. మా సణుకోదు ప్రియమైన దేవుని బిడ్డరా, సణగడం ద్వారా అపవాది మనలోనికి వస్తాడు, మన హృదయంలోనికి వస్తాడు. సణగడం ద్వారా మన హృదయంలోనికి వస్తాడు, మన హృదయంలో నుండి మన నోట్లోనికి వచ్చేస్తాడు, మనతో మాట్లాడిస్తాడు, వ్యతిరేకమైన మాట మాట్లాడిస్తాడు. మనం మాట్లాడే మాట అపవాది పట్టుకుంటాడు, మనం మాట్లాడే మాట అపవాది పట్టుకుంటాడు. అపవాది పట్టుకున్న తర్వాత నువ్వెంత ప్రార్థన చేసినా నీకు జయము రాదు, జయము రాదు. ఇశ్రాయేలు ప్రజలు సణిగితే దేవుడు విన్నాడంట, దేవుని అగ్ని దిగి వచ్చేసింది. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన శత్రువులు దహించే దేవుడు. కొన్నిసార్లు మనమే శత్రువులుగా మారిపోతాం. మన నోటి మాట ద్వారా దేవునికి శత్రువులుగా మనం మారిపోతే దేవుడు దహిస్తే మనం ఏం చేస్తాం? ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక టైం ఉంటుందండి, మనం ప్రార్థన చేసినా దేవుడు వినని టైం ఉంటుంది. తెలుసండి, చాలామంది కష్టాలు ఉంటాయి, వాళ్ళు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు. కారణం ఏంటంటే వాళ్ళు మాట్లాడిన మాటలు. అప్పుడు ఏం జరగాలంటే మోషే ప్రార్థన చేశాడంట. మోషే ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన దేవుడు విన్నాడు. ఇశ్రాయేలు ప్రార్థన దేవుడు విండా? అన్ని లక్షల మంది ప్రార్థన దేవుడు విండు. చాలామందికి తెలియదండి. కొంతమంది అంటారు, భలే చెప్తూ ఉంటారండి, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేసినా దేవుడు వింటాడో లేదో లేండి, ఆ మాత్రం దానికి పాస్టర్ గారితో పనే ఉంటుంది. ఒక అలాగే ఉందండి, వాళ్ళకి తెలియదు. వారికి తెలియక కొన్నిసార్లు దేవుడు సేవకుల ప్రార్థన మాత్రమే వింటాడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయంలోనికి అపవాదిని ఆహ్వానించి నీ నోటితో దేవునికి వ్యతిరేకమైన, సేవకులకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ఆ మాటలు మన నెత్తి మీద శాపంగా మారిపోతాయి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ శాపము పోవాలి అంటే బైబిల్ గ్రంథం, అందుకే కొన్నిసార్లు దేవుడు అంటాడు నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి అంటాడు సేవకులతో. వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆశీర్వాదం, మీకు అంతే. ఆ స్థితికి మనం వెళ్ళకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, మన నోటితో కాని మాట మనం మాట్లాడకూడదు. కాని మాట మాట్లాడి దేవుని ఉగ్రతకు మనం గురి అవ్వకూడదు. దేవుని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ద్వారా బహుగా దీవించబడాలి. నీ జీవితం, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ కలిగిన సమస్తం కూడా దేవుని ద్వారా నీవు దీవించబడి దేవుని ద్వారా ఒక సాక్ష్యాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఒక్కవేళ దేవునికి మనం వ్యతిరేకమైపోతే దేవుడు, ఈరోజు మనం చదివిన తబేరా అనగా దేవుని అగ్ని దిగి వచ్చిన ప్రాంతం, అది దేవుని బిడ్డలు మనం సనకూడదండి. ఏ పరిస్థితి అయినా నువ్వు దేవుణ్ణి స్తుతించు. ఒక్కడే నేర్చుకో, స్తుతించు, స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. దేవుని అద్భుతాన్ని పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. మా జీవితాల్లో సణుగుడు అనే ఒక దురాత్మ, ఒక బలహీనత మా జీవితంలోనికి రానివద్దు నాయనా, తీసివేయండి. సంపూర్ణంగా నీ ఆశీర్వాదంతో బిడ్డలందరినీ మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిన్ను ఆరాధించే బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకును తలంపులకును కావలియుండును గాక, ఆమేన్. ఈ సమయంలో మన ట్రెజరర్ గారు, వారి బృందం వచ్చి కానుకలు స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు.
తెలియచేయండి. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మరి సేవకులమైనా మాకు తెలియచేయండి. మీలో ఎవరికి ఏ ప్రార్థన అవసరం ఉన్నా మాకు తెలియచేస్తే తప్పకుండా మీకోసం ప్రార్థన చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకమైన ప్రార్థన అవసరతలు ఉన్న వారి కోసం కూడా ప్రార్థన చేయబడుద్ది కనుక దయతో వారిని చూడండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. నువ్వు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడవు తండ్రి. మీ ప్రేమకు గుర్తుగా మీ ఏకైక కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మా కొరకు ఈ లోకానికి పంపి నాయన మా పాప శాపాలన్నీ కూడా ఆయన మీద మోపి ఆయన యేసురాజా మా కోసం నువ్వు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచిన గొప్ప దేవుడవునైనా నీకు స్తోత్రాలు. మేము కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నామునైనా. నీ బిడ్డలు నిన్ను ప్రేమించి ఆ ప్రేమకు గుర్తుగానైనా ఇగో వీరి హృదయాలు మీకు ఇచ్చి ఉన్నారు నాయన దేవా. ఇగో ప్రేమకు గుర్తుగా నీ సన్నిధిలో కానుకలు, దశమ భాగములు, ప్రథమ ఫలములు, ప్రతిష్టార్పణలు దేవా సమర్పించుంటుండగా వీటన్నిటిని మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల యొక్క ప్రతి హృదయ కోరికను మీరు తీర్చండి నాయన. ఉద్యోగాల్లో ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఆర్థిక పరిస్థితులు మీరు దీవించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తావునా తండ్రి. ప్రాముఖ్యంగా ఎంతమంది బిడ్డలునైనా ఏ అవసరాలు కోరి ఉన్నారో బలహీనంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి నాయన. యేసయ్య నామములో అందరికీ మంచి ఆరోగ్యం కలుగును గాక. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం కలుగును గాక. చిన్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి, యవన బిడ్డలను మీరు దీవించండి నా ప్రభువా. వృద్ధులకు కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఎవరైతే ఆత్మీయ పోరాటంలో ఉన్నారో అందరికీ గొప్ప జయ జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నా. కన్నీరు తొడవండి, కష్టాలు తొలగించండి, సంతోషంతో నింపమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో గడిచిన వారం యొక్క కానుకల వివరాలు మన ట్రెజరర్ గారు తెలియజేస్తారు. అనంతరం మన సెక్రటరీ గారు మనకు ప్రకటన తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. ముందుగా దేవునికి స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నామండి. కూడి వచ్చిన సంఘం అంతటి కూడా మా ఉదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు వాక్య పరిచయం చేసిన మన సంఘ కాపరులైనటువంటి రెవరెండ్ ఎన్ అనిల్ నాయుడు గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే గత వారు కానుకలు ఈ విధంగా ఉన్నాయండి. గత ఆదివారం మొదటిగా మన దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఆరాధన కూడి వచ్చిన సంఘం అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన ఆరాధకమాన్ని చక్కగా నడిపించి జీవవాక్యం అందించిన మన దైవజనులు రెవరెండ్ ఎన్ అనిల్ గారికి సంఘం తరపున వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రత్యేకంగా మరి నిన్నటి తారీఖు 14/9/2024 ప్రత్యేకంగా మన సంఘము 5 years కంప్లీట్ చేసుకొని 6వ సంవత్సరంలో మొదటి రోజున అడుగిడ్డాం. ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని అందరినీ ఆహ్వానించాం. మన సంఘము మైన్స్ చర్చ్ యొక్క ఎగ్జిక్యూటివ్ బాడీ వారిని, బ్రాంచ్ చర్చ్ సంఘస్థులను పిలిచి ఘనముగాను దేవి మహిమార్థంగా జరిగినందుకు ప్రత్యేకంగా అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, మన నిన్నటి రోజున మన సంఘ అడ్వైజర్ గారు డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారు ఆరాధనకు వచ్చినందుకు ఎంతో ఆనందించాం, సంతోషించాం. ఎందుకంటే మరి ఆ ఉన్న స్థితిలో కూడా ఎలాగైనా రావాలని చెప్పి మన వరకుమార్ గారు కోరినప్పుడు వచ్చి ఉన్నారు. అలా ఎగ్జిక్యూటివ్ బాడీ వారు కూడా ప్రత్యేకంగా వెళ్ళి, అన్న నువ్వు తప్పకుండా రావాలి, స్థాపకుడు నీవు కనుక నీవు ఉంటే చాలా మంచిదని వివరించినప్పటికీ కూడా ఆయన ఎంతగానో ప్రేమించి వచ్చి అందరి యొక్క మనల్ని పొందుకొని
ఆ మంచి మాటలు పలికి నందుకు ఆ కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన వారి యొక్క సతీమణి ఝాన్సీ ప్రభాకర్ గారు కూడా ఎంతగానో వేదన పడుతూ వచ్చి తన సాక్ష్యాన్ని ప్రార్థన రూపంలో తెలియజేశారు. వింటే మనకే ఒళ్ళంతా గౌరవ పుడుతుంది. అటువంటి స్థితిలో 2 ఆపరేషన్ జరిగి కూడా ధైర్యంగా మన ముందు నిలబడి ఆయన సాక్ష్యం చెప్పినందుకు మరొకసారి ఇరువురికి కూడా డాక్టర్ కోలార్ ప్రభాకర్ గారికి అలాగే ఝాన్సీ ప్రభాకర్ గారికి మా సంఘం తరపున ఎగ్జిక్యూటివ్ బోర్డు తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఈ సందర్భం పురస్కరించుకొని మన సంఘ సభ్యులు డిగ్రీ మెంబర్ అయినటువంటి బివి రావు గారి యొక్క శ్రీమతి లలిత గారు కిందటి నెల ఒక 10,000 రూపాయలు కానుక ఇచ్చినందుకు వారిని అభినందిస్తున్నాము. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క 5 years యానివర్సరీ సెలబ్రేషన్స్ ముగించుకున్న సందర్భాన్ని బట్టి కేక్ అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కనుక వారి కుటుంబం ముందుకు వచ్చినట్లయితే పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. వారికి చిన్న బొక్కేతో వారిని అభినందించవలసిందిగా మన సంఘ అధ్యక్షులు జీబ్రాజ్ గారిని ముందుకు రావాలి మనవి చేస్తూ ఉన్నాను. వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా సంఘ కాపరి గారిని కోరుకుంటూ ఉన్నాను. వివి రావు గారు, వారి శ్రీమతి లలిత గారు. నిన్నటి దినాన్న చక్కగా ఆ కార్యక్రమం నిర్వహించబడింది. అందరూ వచ్చి పాల్గొన్నందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. చప్పట్లు కొడదామండి, చప్పట్లు కొడుతూ ఆరాధిద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేసి మనం చేస్తాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. మీ బిడ్డల హృదయాలు మీరు ప్రేరేపించారు నా తండ్రి. నీ సేవ నిమిత్తమునైనా, ముఖ్యంగా చర్చి యానివర్సరీ నిమిత్తమునైనా మీ బిడ్డల ద్వారా నా తండ్రి నైనా మీరు మహిమ పొందిన విధానం కొరకు వందనాలు. ఇవ్వబడిన మీ వాగ్దానం ప్రకారం నైనా బిడ్డలు ఇచ్చిన దానికి నైనా నీ కృపను అధికంగా కలిపి అధికమైన మేళ్లతో మీరు నింపమని ప్రార్థన చేస్తాం. బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి విధమైన హృదయ కోరిక తీర్చమని యేసు నామములో పెట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. వచ్చే వారం జరగబోయే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందామండి. ఉమెన్ సమాజ్ యొక్క ఉపవాస ప్రార్థన కోరిక ఈ విధంగా ఉంది. తేదీ 20/9/24 అనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు మన యూసీసీ సాకేతపురం నందు ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నారు కనుక శివ సమాజం వారు గుర్తించుకొని ఆ శుక్రవారం ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మన సంఘ డీకన్ మెంబరు వైఎన్ ప్రసాద్ బాబు గారు, వారి సతీమణి రోజ్విన్ కొంతకాలంగా అనారోగ్యం బాధపడ్డారు కనుక దేవుని కాలానికి వచ్చినందుకు వారు ముందుకు వచ్చేట్లయితే సంఘ కాపరి గారు ప్రార్థన చేస్తారు. దయచేసి వైఎన్ ప్రసాద్ బాబు గారు వారి యొక్క శ్రీమతి రోజ్విన్ గారిని ముందుకు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. షుగర్ ఉంది కదా, షుగర్ తగ్గింది. గత కాలంగా ఆమె షుగర్తో చాలా కాలు చూస్తే చాలా బలహీనం అయిపోయిందండి. చూడడానికి కూడా మనకి చాలా భయం వేస్తుంది. ఆ రీతిలో కూడా దేవుడు స్వస్థపరిచి మన ఆలయానికి వచ్చినందుకు కుటుంబానికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇదిగోనైనా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నావు. వైఎన్ బాబు గారు నా తండ్రి సంఘంలో, సంఘ పరిచర్యలో, సంఘ కన్స్ట్రక్షన్లో అనేక విధాలుగా మీ దాసుని మీరు వాడుకున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో రోజుని గారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను. మీ గాయపడిన హస్తమును ఉంచండి నా ప్రభువా. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు. యేసు రాజా, నీ గాయపడిన హస్తాన్ని ఉంచి నీ వాక్కును పంపండి. మీ ఆత్మ ద్వారా బిడ్డకు కార్యం చేయండి. ధైర్యాన్ని ఇవ్వండి, శక్తినివ్వండి. నీకు వందనాలు. వీరికి ఇచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.
థ్యాంక్ యూ బ్రదర్. రెండు మార్లు వారి గృహాన్ని దర్శిద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఎందుకంటే వారు సిక్ అయ్యారు, అలాగనే తను సిక్ అయ్యారు కనుక మరి మేము రాలేనందుకు గుర్తుంచుకోండి. మరి వచ్చే వారము ప్రతి మంగళవారము సాయంకాలం 7 గంటలకు యూత్ బైబిల్ స్టడీ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు మెయిన్ ఆలయంలో. కనుక దేవుని యొక్క వాక్యం మీద పట్టు కావాలనుకునేవారు, దేవుని గురించి దలుచుకున్నవారు, మరి పాస్టర్ చెప్పినట్లు వాక్యాన్ని చదువుతున్న కొద్దీ దాని యొక్క లోతు బాగా అర్థమవుతూ ఉంటుంది. మనం ఎలా జీవించాలి, ఆత్మీయంగా ఎలాగ ఎదగాలి, అలాగనే దేవుని యొక్క సముఖంలో ఎలాగ మనము విరబడాలనేటువంటి ఆ ప్రత్యేకత తెలుసుకుంటాం. కనుక ప్రతి ఒక్కరము టైం ఏర్పాటు చేసుకొని ఆ యూత్ బైబిల్ స్టడీకి వెళ్ళి పాల్గొని దేవుని యొక్క దీవెనని పొందుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. మన సంఘ కాపర్లే ఏబేల్ గారు, కిరంజన్ ప్రసాద్ గారు, అనిల్ నాయుడు గారు, అలాగనే మన మెయిన్ చర్చ్ ప్రెసిడెంట్ గారు కె ప్రసన్న కుమార్ గారు ప్రవచిస్తున్నారు. కనుక దయచేసి వెళ్ళి పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా మనవి చేయించున్నాను. ప్రత్యేకంగా మీకు ముందు 2 కార్యక్రమాలు పెడతా ఉన్నాను. అక్టోబర్ 2వ తారీఖు మన మెయిన్ యంగ్ గాస్పెల్ క్రూసేడర్స్ వారి యొక్క రిట్రీట్ మన ఆలయంలో మొట్టమొదట నిర్వహిస్తున్నాము. ఇంతవరకు కూడా మెయిన్ చర్చ్లోని అన్ని సంఘాలను పిలుస్తూ యూత్ వారు నడిపించారు. కానీ ప్రత్యేకంగా ఈ సంవత్సరం మన చర్చ్ ఇక్కడ ఉందని అని తెలుసుకోవడానికి అనేక సంఘాలు వెళ్తుంటే ఎక్కడ మీ చర్చ్ అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఒక సంఘం ఉంది, నరవలో పెద్ద సంఘం మేము కట్టుకున్నాము, అది దేవుని యొక్క కృప అని చెప్పుకోవడానికి మనము చేస్తున్నటువంటి కార్యము, ఈ ప్రయత్నము. కనుక ఈ మీరు అందిన ప్రార్థనలోని జ్ఞాపకం చేసుకునండి. వచ్చేటువంటి ఏనోష్ గారు మంచి స్పీకర్, మీరు వినే ఉంటారు, మంచి సింగరు. ఆయన తండ్రి గారి కొరకు కాపాయి దేవుని యొక్క దైవజనులు మరి కరోనాలో ఆయన చనిపోయారు. అయినప్పటికీ కూడా ధైర్యం కలిగి ఆ సేవను కొనసాగిస్తున్నారు. కనుక వచ్చేటువంటి స్పీకర్ కోసము, అలాగే మన యూత్ వారి కోసము, చక్కని వాతావరణం కోసము, చక్కగా దేవుని మహిమార్థంగా జరిగేటువంటి కార్యక్రమంలో మనందరము వ్యక్తిగత ప్రార్థనలు ఎత్తుపట్టుకొని మనం బతిమాలుకుంటూ ఉన్నాను. మరి విజ్ఞాన్ యూత్ కన్వీనర్, అలాగనే అక్కడ మెయిన్ చర్చ్లో మన జోయ్, మన బ్రాంచ్ చర్చ్లో తరుణ్, ముగ్గురు కూడా ఈ యూత్ వారిని అందరినీ గ్యాదర్ చేసి అనేక సంఘాలను పిలుస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కనుక దయచేసి ప్రతి ఒక్కరూ పేర్లు గుర్తు రాసుకోండి, యూత్ వారి గురించి ప్రార్థన చేయండి, అందరం పాల్గొందాం, దేవుని యొక్క దీవెనలు పొందుకుందాం. అటు ఆశీస్సులు దేవుడు దయచేయను గాక. మరి ఇంకొక కార్యక్రమం అక్టోబర్ మాసంలో 3వ వారంలో అనుకుంటూ ఉన్నాం, మన కానుకల పండుగ. కనుక దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మీ కుటుంబాల్లో మీ ప్రత్యేకత ఉంది. గుంటూరు వారి పచ్చళ్ళు చేయొచ్చు, అలాగనే కాకినాడ కాజా చేయొచ్చు. అంటే మీ యొక్క స్వాస్థాలతో చేసేటువంటి వస్తువులను దేవుని సముఖంలో తీసుకొచ్చి మాకు పెట్టినట్లయితే మేము కూడా ఆరగించి ఆ యొక్క గోంగూర చికెన్ అని మంచి మంచి పేర్లు ఉన్నాయి అని వివరిస్తాను తర్వాత. కానీ ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అందరం పాల్గొందాం, మీ యొక్క డిషెస్ దేవుని సన్నిధికి తీసుకొద్దాం, ఈ కానుల పండుగ ఘనంగా చేద్దాం. కనుక ఇది కూడా మరి ఈ యొక్క కానుల పండుగ గురించి కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరికి మనవి చేసేది ఏంటంటే మరి ఇంకొక మాట, డాక్టర్ కోలాటి ప్రభాకర్ గారి గురించి ప్రార్థన చేయండి. మరి నిన్నటి దినాన్ని వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాం మేమందరం కూడా. కానీ ఇంకను ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా వచ్చి పాల్గొని ఆయన కూడా వచ్చి ఇచ్చినట్లయితే ఎంతో ఆనందదాయకంగా మనందరికీ ఉంటుంది. కనుక వ్యక్తిగత ప్రార్థనలో ఆయన ఇంకా బలాన్ని చేకూర్చబడి ముందుకు వచ్చి ఈ యొక్క ఆరాధనలో పాల్గొనే భాగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తూ ఉన్నాను. ఇక ప్రత్యేకటువంటి మాట, మన సంఘ కాపరి గారికి నెంబర్ నోట్ చేసుకోనండి, చెప్తా ఉన్నాను. మన అనిల్ నాయుడు గారి యొక్క నెంబర్ మీకు ప్రత్యేకంగా ఇస్తున్నాను ఇక్కడే నుంచే 756965
1937 నోట్ చేసుకోనండి. ఇవాళ డైరెక్ట్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు పాస్టర్ గారు. ఏమనంటే ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, మీకు ప్రార్థన చేయాలన్న ప్రార్థన చేస్తాను, మీ యొక్క సందర్భంలో నేను ఉంటానంటుండే ఆ మాట మాట్లాడుతున్నప్పుడు మనం ప్రోత్సహిద్దాము. దయచేసి అనివిధంగా భావించొద్దు. మన సంఘ కాపరి గారు చక్కని ప్రార్థనాపరుడు, వాక్య చాతుర్యం గలవారు కనుక దయచేసి మీ యొక్క అందిన ప్రార్థన జ్ఞాపకం పెట్టుకోనండి. కుటుంబం కొరకు బలంగా వాడబెట్టేటట్లు. మరి ఈ నెంబర్ నోట్ చేసుకుని మరొకసారి చెప్తాను. 7569651937 అలీల్ గారు గుర్తుంచుకొని ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కానుకల వివరాలు తెలియజేసిన ఆదిశేష్ గారికి, అలాగే ప్రకటనలు తెలియజేసిన మన సెక్రటరీ శామ్యుల్ కుమార్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మనందరం లేచి నిలబడి ఆశీర్వాద పాట 614వ పాట పాడుకుని అనంతరం ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నాం. పాపము దేవా దీవెనలతో పాపము దేవా పాపము దయచేత పతిత పవన నమ పేపుగా నీ సేవ ప్రియమపనరింప పాపము దేవా దీవెనలతో పాపము దేవా మా సేననుండిన మా వెల్తులానియు యేసుని కొరకుని వెసగా క్షమించుచు పాపము దేవా దీవెనలతో పాపము దేవా వినిన సత్యాంబులు విమలాత్మమది నిల్పి దిన దిన ఫలములు దివ్యముగా ఫలింప పాపము దేవా దీవెనలతో పాపము దేవా ఆశక్తితోని నని సమసేవింప భాసురం భగునాత్మ వాసికే కగనిచ్చి పాపము దేవా దీవెనలతో పాపము దేవా. సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తామన్నా. నీ మందిరమందు నివసించువారు ధన్యులు అని సెలవిచ్చిన మా దేవుడవనైనా. దేవా, నీ మందిరావరణములో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన మా దేవుడవనైనా. నీ బిడ్డలో నీ పాదాల దగ్గర నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి అయ్యా నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానం చేసి నిన్ను మహిమపరిచి ఉంటుండగా చేరిన ప్రతి ఒక్కరిని నురంతులుగా మీరు దీవించండి నాయన. ప్రతి ఒక్కరు నీ వెలుగుతో నింపబడుదురుగాక, నీ వాక్యముతో నింపబడుదురుగాక, పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక, అన్నిట్లో జయ జీవితము కలిగి నిన్ను మహిమపరచుదురుగాక. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ఏది అడిగినా ఇస్తారన్నావు ప్రభా. నీ చిత్తానుసారముగా నీ బిడ్డలు నైనా వేటిని అడిగారో ప్రతి ఒక్కటి యేసు నామములో మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు. కుటుంబాలుగా దీవించండి నా ప్రభువా. నీకు వందనాలు అయినా. ఎవరైనా దుఃఖములో ఉంటే, విచారములో ఉంటే, కన్నీటిలో ఉంటే, శోధనలో ఉంటే, వేదనలో ఉంటే యేసు నామములో ప్రతి ఒక్కరికి జయము దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభా. కుటుంబాలు కట్టండి, మేలుతో మీరు నింపండి, మీ ప్రత్యక్షం కండి నాయన.
సమస్త మహిమ నీకు కలుగును గాక. దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ మందిరం కొరకు వందనాలు నాయన. అడ్వైజర్స్ కొరకు వందనాలు. ముఖ్యంగా ప్రభాకరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి. యేసయ్య నామములో నూతన పరచబడాలి నాయన. నీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన నాయన ఎగ్జిక్యూటివ్ కమిటీ కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. డీకన్ బోర్డ్ మెంబర్స్ కొరకు వందనాలు. స్త్రీల సమాజం కొరకు వందనాలు. అయ్యా, యూత్ కొరకు వందనాలు చెల్లిస్తామండి. చిత్తమైతే త్వరలో సండే స్కూల్ కూడా స్టార్ట్ అవడానికి పరిశుద్ధాత్మ దేవుని కార్యం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నిన్నటి దినం మీరు జరిగించిన ఘనమైన కార్యం కొరకు వందనాలు. మీరు ఎవరెవరిని వాడుకున్నారో వారందరి కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈరోజు ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన నిరంతరంగా దీవించబడడానికి సహాయం చేయండి. ఈ రాకడ ఆలస్యమైతే ప్రభువా, వచ్చే ఆదివారం మేమందరం సకాలంలో నీ మందిరంలో రాగలుగుటకు సహాయం చేయండి. ఇంకా అనేక మందిని తీసుకుంటండి నాయన. నీకు వందనాలు. మా ముందున్న ప్రతి కార్యక్రమం కొరకు ప్రార్థిస్తా ఉన్నా. అక్టోబర్ 2వ తారీఖు జరుగుతున్న యూత్ మీటింగ్ నాయన పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో జరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నా. సమస్త మహిమ నీకు కలుగును గాక. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచుకొనును గాక. ఈ రాజ్యము వచ్చును గాక. ఈ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మన దిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధము చేయువారిని క్షమించు ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికి తోడయ్యుండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దదు స్తుతి మహిమల కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు అవును. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకు